జై తెలంగాణ. అందరికీ నమస్కారం. సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్ వ్యవస్థ చాలా బాగుంటుంది. ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా మనకు చాలా పెద్దగా హైదరాబాద్లో నిమ్స్, ఉస్మానియా, గాంధీకి ఎంత పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయో సింగరేణిలో కూడా అన్ని ఏరియాలలో పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. కానీ ఆ హాస్పిటల్లో మీరు అన్నట్టుగా అనేక కష్టాలు కూడా ఉన్నాయి. స్టాఫ్ని ప్రత్యేకించి హాస్పిటల్లో పనిచేసే స్టాఫ్ని రియాజ్ అన్న చెప్పినట్టు పర్మనెంట్ని స్టాఫ్ తీసుకోవాలనేది మా హెచ్ఎంఎస్ సిద్ధాంతం. దానికి మేము కట్టుబడి ఉంటాం. ఇవాళ కాకపోతే రేపు హెచ్ఎంఎస్ వచ్చిన తర్వాత తెలంగాణ రక్షణ సేనగా మీ ఆడబిడ్డగా తప్పకుండా నాకు కూడా మీ అందరి దయతోని అధికారం వస్తుంది అనుకుంటున్నా. వచ్చినప్పుడు మాత్రం ఒకటే పాలసీ, సింగరేణి నుండి అసలు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉండకూడదు. ప్రభుత్వంలో కూడా మాది అదే పాలసీ, సింగరేణిలో కూడా అదే పాలసీ ఉండాలని మేము చాలా బలంగా అనుకుంటా ఉన్నాం. రెండవది, ఇంటర్నల్గా మనకు స్టాఫ్కి ప్రతి ఒక్కరికి జీతాలకు సంబంధించి పెరుగుదల లేకపోవడం అనేటటువంటిది పెద్ద సమస్య ఉన్నది. దాన్ని కూడా రెగ్యులర్గా ఎట్లా రివైజ్ చేయాలి, పర్మనెంట్ అయితే ఆటోమేటిక్గా రెగ్యులర్గా రివైజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ పర్మనెంట్ అయ్యేంత వరకు ఎట్లా కొట్లాడాలి, ఎట్లా జీతాలు మనకి పెంచుకోవాలి అనేటటువంటి విషయం కూడా మాట్లాడదాం. నర్సింగ్ స్టాఫ్ కూడా ఇదివరకు నాకు చెప్పినారు, ప్రమోషన్స్ ఇష్యూలో కూడా వాళ్ళకి ఇబ్బంది ఉందని చెప్పారు. వాళ్ళ గురించి కూడా ఫైట్ చేస్తున్నాం రెగ్యులర్గా, ఇంకా పెద్ద ఎత్తున కొట్లాడతాం. ముఖ్యంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి మాకు అందేటటువంటి కంప్లైంట్స్ ఏంటంటే, ఈ హాస్పిటల్కి ఎవరు వచ్చినా సరే ఏదో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి రిఫరల్గా వెళ్ళిపోతారు. అక్కడ కూడా వాళ్ళు నిమ్స్ రేట్కి వేస్తామని ఒప్పుకున్నారు. కానీ తీసుకుపోయి తీరా గుండె ఆపరేషన్ చేసే ముంగట ఈ నిమ్స్ రేట్లో వచ్చే స్టంట్లు మంచిగా ఉండయి, పెద్ద స్టంట్లు వేస్తాం, ఇంపోర్టెడ్ స్టంట్లు వేస్తాం, అవి అయితే ఎక్కువ రోజులు ఉంటాయి, మీరు 1,500,000 కట్టాలి, 2 లక్షలు కట్టాలి అని చెప్పి హాస్పిటల్ బెడ్ మీద పేషెంట్ని పెట్టుకుంటారు. తండ్రో తల్లో బెడ్ మీద ఉంటుంది, ఖచ్చితంగా చచ్చినట్టు ఎవరైనా టెన్షన్ పడి కట్టే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా వేధిస్తున్నారు కార్మికులని. అట్లా కాకుండా మనం ఎప్పుడో ఒక్కసారి పర్మనెంట్ సొల్యూషన్ అడిగినాం. అదేంటిది, హైదరాబాద్లో మనకు కూడా ఒక హాస్పిటల్ ఉండాలి. సింగరేణికి, సింగరేణి దగ్గర ఇంత డబ్బు ఉంది, హైదరాబాద్లో పర్మనెంట్గా ఒక హాస్పిటల్ ఉండాలి. సూపర్ స్పెషాలిటీ టైప్లో ఎయిమ్స్ ఎట్లా ఉంటుందో ఆ స్థాయిలో ఉండాలి. ఉంటే ఆటోమేటిక్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా అక్కడ కూడా స్టాఫ్ పర్మనెంట్ ఉంటారు. అక్కడ మనకు వచ్చినటువంటి వాళ్ళకు కూడా వైద్యం అవుతుంది. మొత్తం అన్ని ఏరియాస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళది ఆలోచన ఉంది. మరి అది జరిగేంత వరకు అది మొదలు పెట్టాలని ఒక డిమాండ్ చేస్తున్నాం. అది జరిగేంత వరకు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే రెఫరల్ హాస్పిటల్స్ ఉన్నాయో వాళ్ళని సింగరేణి యాజమాన్యం చాలా స్ట్రిక్ట్గా చెప్పాలి. మీరు మళ్ళీ పేషెంట్స్ దగ్గర అధికంగా డబ్బులు వసూలు చేసుకోవద్దు, వసూలు చేసుకుంటే మిమ్మల్ని ఎంపాలెంట్ చేసుకోమని ఒక్కరిద్దరు హాస్పిటళ్లకు గట్టిగా వార్నింగ్ ఇస్తే కార్మికులందరికీ కూడా మేలు జరుగుతుంది. కానీ సింగరేణి యాజమాన్యం అది చేస్తలేదు. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తూ, మరి మీ బ్రేక్ టైం అంతా మా మీటింగ్ టైంకి అయిపోతుంది కాబట్టి ఆ బ్రేక్ టైంని మీకు ఇబ్బంది పెట్టినందుకు ఏం అనుకోవద్దు. కానీ కొంచెం ఇబ్బంది పడ్డా మన హక్కులు పర్మనెంట్, మన హక్కుల్ని పర్మనెంట్ గా కాపాడుకోవడానికి ఇట్లా చిన్న చిన్న త్యాగాలు అయితే చేయాలి. కాబట్టి ఈ రోజు చేసిన త్యాగం ఏమవుతుందంటే, అన్న చెప్పినట్టు మా అవుట్ సోర్సింగ్ కార్మికులు అయితే, కాంట్రాక్టింగ్ కార్మికులు ఎవరైనా ఉంటే వాళ్ళని పర్మనెంట్ చేయడానికి ఈ టైం ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ మీటింగ్ కానీ మీ త్యాగం కానీ వృధాబోధని తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. నేను ఎక్కడికి వెళ్ళినా ఒకటే మాట చెప్తున్నా, గవర్నమెంట్ హాస్పిటల్ అయినా సింగరేణి హాస్పిటల్ అయినా మీకు వచ్చేటటువంటి పాపులేషన్ అంటే మీకు వచ్చేటటువంటి పేషెంట్ లోడ్ని మీరు ఓపికగా చేయడంతోనే ఈ మాత్రం అన్న వైద్యం ఉన్నది తెలంగాణలో, లేకపోతే మరీ ఘోరమైన పరిస్థితి ఉంటుండే. కాబట్టి మెడికల్ స్టాఫ్కి, క్లీనింగ్ స్టాఫ్కి, స్కావెంజర్స్కి, నర్సెస్కి, డాక్టర్స్కి అందరికీ కూడా హృదయపూర్వకంగా తల వంచి నమస్కారం చేస్తున్నా. మీ ఓపికకు నా జోహార్లు. కానీ మీకు కూడా ఫెసిలిటీస్ పెంచడానికి మా వంతుగా ప్రయత్నం చేస్తాం. జై తెలంగాణ, జై సింగరేణి.